వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వీకెండ్ స్పెషల్లో సరదాగా ఇంకాస్త సెటైర్లు మాట్లాడుకుందాం. ఎందుకంటే వైసీపీ వాళ్ళకి తప్పు చేయడం దొరికిపోవడం అనేది వెన్నతో పెట్టినటువంటి విద్య. అలానే మిగతా పార్టీలు ఏమి అతీతులు అని చెప్పి నేను అన్నాను, ప్రతి ఒక్కళ్ళకి కూడా. కాకపోతే ఏంటంటే జరిగేటువంటి పొరపాట్లను సరిదిద్దుకునే క్రమం అనేది ఒకటి ఉంటుంది. ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఇగో ఇక్కడ పొరపాటు ఇలా జరిగింది, అందుకని చెప్పి దాన్ని మేము సరిదిద్దుకుంటున్నామని చెప్తారు. బట్ ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ముఖ్యంగా రోజా, కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని, లేదంటే గోరంట్ల మాధవ్, ఇలాంటి వాళ్ళు ఒక బ్యాచ్ ఉంటారు, అంబటి రాంబాబు. వీళ్ళందరికీ ఏంటంటే తప్పుని అయ్యో ఇక్కడ పొరపాటు జరిగిందా, సరే మళ్ళీ మనం ఒకసారి సరిదిద్దుకుందాం, ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి అనేటువంటి సోయి ఉండదు. తప్పే కదా, చేయాల్సిందే తప్పు. వాళ్ళు దొరకబుచ్చుకున్న తప్పని చెప్పుకుంటారు తప్పితే మన ఏం అనలేరు అనేటువంటి ఒక దాన్ని ఏమనాలి, ఇంకా ఎగ్జాజరేషన్ కాదు, అతిశయంలో ఉంటారు అని కూడా కాదు, ఓవర్ ఎక్స్పెక్టేషన్ కూడా కాదు. ఇంకా అంటే దాన్ని పేరు పెట్టలేను, ఆ పేరు ఏదో మీరే పెట్టండి. సో నిన్న ఆల్రెడీ పాపం గాలి భానుప్రకాష్ గారు, అంటే నాకు ఈ గాలి జనార్దన్ రెడ్డి పేరు విని గాలి భానుప్రకాష్ గారికి కూడా రెడ్డి అని పెట్టేశాను నేను. అది నా పొరపాటు, క్షమించాలి. దానికి ముద్దుకృష్ణనాయుడు గారి కుమారుడు కాబట్టి గాలి భానుప్రకాష్ గారు ఆయన మాట్లాడుతూ 2,000 రూపాయలకి మొదలుపెట్టి 2,000 కోట్లకి ఎలా ఎదిగేవన్నారు. అందులో ఒక రకమైనటువంటి అభ్యంతరం ఉండింది, కానీ ఆయన డైరెక్ట్గా అనలేదు, మార్కెట్లో చెప్పుకుంటారు అన్నారు. 2,000 రూపాయలకి ఏ పైన ఇచ్చేయడం మొదలుపెట్టి 2,000 కోట్లకి ఈరోజు ఎలా ఎదిగామని మార్కెట్లో చెప్పుకుంటూ ఉంటారు. అది కాకుండా మళ్ళీ తిరుమంజనం అని చెప్పి మాట్లాడారు. దానికి మహిళా లోకం కూడా కాస్త మాట్లాడేటప్పుడు చూసుకోవాలి భానుప్రకాష్ అని చెప్పి కూడా చెప్పారు. అయింది సరే, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం ఇదంతా నిన్న చూశారు, పాత వీడియోలు కూడా చూసాం. సరే, లేటెస్ట్గా రిబ్బన్ కటింగ్ చేయించుకున్నటువంటి అప్డేట్లు ఏంటయ్యా అంటే, మళ్ళీ 2023 నుంచి పేపర్ క్లిప్పింగ్లు తెప్పించుకొని దాంట్లో ఉన్నటువంటి యాజ్ ఇట్ ఈజ్ మ్యాటర్ని, నాకు మహిళలు అండగా ఉన్నారు, ప్రజలు అండగా ఉన్నారు, నా సినీ పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళు నా స్నేహితులు అండగా ఉన్నారు, నన్ను ఇలా అనేశారు, నన్ను నచ్చేశారని చెప్పి ఆపసోపాలు పడిపోయి ఆవిడ పెట్టినటువంటి కన్నీరు ఇవన్నీ నాకు అసలు నా భూతో నా భవిష్యత్ అండి. ఒకసారి మీకు అది చూపిస్తా ఆవిడ అన్నటువంటి మాటలు, ప్లస్ దానికి సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. వీళ్ళన్నీ కూడా మళ్ళీ అంటే ఆస్థాన మీడియా అలాగే ఆస్థాన పాంప్లెట్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా చాలా చక్కగా పాత వాటినన్నింటినీ కూడా తీసుకొచ్చేసి వీటికి మద్దతుగా చేసినటువంటి కార్యాచరణ. సో ఆవిడ అన్నటువంటి వీడియో ఒకసారి మనం చూసినట్లయితే ఆవిడ మాట్లాడినటువంటి మాటలు నిన్న పాపం ఏ విధంగా ఇచ్చేశారు అన్నటువంటిది. భువనేశ్వరి గారు మాత్రం మహిళ, ఆమెను ఎవ్వరు ఏమనకూడదు. హోంమంత్రి గారు మాత్రమే మహిళ, ఆమెను ఏమనకూడదు. తెలుగుదేశంలో ఉంటే ఈరోజు వెళ్ళిన తర్వాత ప్రశాంతి గారు చాలా మంచోళ్ళు, ఆవిడకి సపోర్ట్ చేస్తారు. అదే ఈ పార్టీలో ఉంటే చెడ్డవాళ్ళు, వాళ్ళ క్యారెక్టర్ చెడ్డది, వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ చెడ్డది, వాళ్ళ వంశమే చెడ్డదని మాట్లాడతారు. ఇదే మాటలు నేను గాలు భానుప్రకాష్ వాళ్ళ ఇంట్లో వాళ్ళనో లేదా హోంమంత్రి ఇంట్లో వాళ్ళనో, వాళ్ళకు కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళనో లేదా లోకేష్ ఇంట్లో వాళ్ళనో పవన్ కళ్యాణ్ ఇంట్లో వాళ్ళనో మాట్లాడితే ఊరుకుంటారా? ఇదే మాటలు భానుప్రకాష్ ఏవైతే మాట్లాడాడో ఆ మాటలు మాట్లాడినా, లేదా గతంలో హోంమంత్రి మాట్లాడారు కదా, విజయమ్మ అంటారు, భారతమ్మ అంటారు, అంటే వాళ్ళ నాన్నకి మేమవుతుందని. ఒక హోం మంత్రిగా ఉండి, ఒక మహిళగా ఉండి ఎంత చీప్ గా మాట్లాడిందో మీరు గమనించారు. మీరు కేసు పెట్టడానికి వెళ్ళారు కదా పోలీస్ స్టేషన్, కేసు ఇచ్చొచ్చాము, ఇంకా పరిశీలిస్తున్నాం అంట. మరి ఆ వీడియోస్ క్లియర్ గా ఉన్నాయి, బాగా వీళ్ళకి బాగా క్లియర్ గానే ఉంటాయి, బాగా వినిపిస్తున్నాయి. నేను ఇచ్చిన ఇది చేసిన సంక్రాంతి చేసిన లేదా పిల్లల బర్త్డే చేసిన దాని కింద కూడా బూతులు పెడతారు సార్, దాని కింద కూడా బూతులు ఇప్పుడు కూడా చూడండి. అంటే ఎంత కక్ష సాధింపు, ఎంత అవమానించాలి, ఇక ఏం చేయాలన్న ఉద్దేశంతో ఇలా చేస్తారని నాకు అర్థం కావట్లేదు. ప్రజలకు అర్థమైంది, దేవుడి దయ వల్ల ప్రజలకు అర్థమైంది కాబట్టి ప్రజలు నాతో ఉన్నారు, నన్ను నమ్మారు, వీళ్ళెవరిని నమ్మలేదు. అందుకే నేను ధైర్యంగా ఇంకా పోరాడగలుగుతున్నాను. నాతో వర్క్ చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా మీకు లాస్ట్ టైం ఇచ్చారు. బండారు సత్యనారాయణ ఎంత వల్గర్ గా మాట్లాడాడు. ఆ రోజు ఎప్పుడు పాలిటిక్స్ గురించి మాట్లాడిన వాళ్ళు మీనా గాని, రమ్యకృష్ణ గాని, నవనీత్ కౌర్ గాని,
రాధికక్క కానీ అందరూ కూడా ఏంట్రా ఎలా మాట్లాడుతున్నారు, నీకు అవసరమా, వీళ్ళందరితో మాటలు పడాల్సిన అవసరమా, రానిలాగా బతుకుతున్నా వచ్చే అనేవాళ్ళు. లేదక్క మనమే ధైర్యంగా లేకపోతే మామూలు లేడీ నాయకురాల్ని తొక్కేస్తారు, మనం ప్రూవ్ చేసుకోవాలి, మనం ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి, మన చూసి లేడీస్ ధైర్యంగా ఉండాలని చెప్పి నేను అలా నిలదొక్కుని నించొని ఉన్నా. ఇంత ఎమోషనల్ అయ్యి ఎలా తట్టుకొని నిలబడగలిగారండి, చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే మహిళే ఎంత కాదన్నా ఒక తల్లిగా ఒక భార్యగా మీరు మీ బాధ్యత. నేను ఇంకా అంత్యప్రాసలు అలంకారాలు వాటి జోలికి నేను ప్రస్తుతానికి వెళ్ళదలుచుకోలేదు. సో విన్నారు కదా, లాస్ట్ టైం బండారు సత్యనారాయణమూర్తి గారు ఏదో వ్యాఖ్య చేశారు, అంతకుముందు ఎవరో చేసినటువంటి వ్యాఖ్యలను ఆయన కోట్ చేశారు, ఆ తర్వాత అవి కూడా బయటకు వచ్చి అందరికీ తెలిసినటువంటి విషయమే. దాని మీద ఆ రోజు మాట్లాడినటువంటి మాటలకి ఈరోజు ఎలా దొరికిపోయారు అనేటువంటిది, అంటే ముఖ్యంగా ఆవిడ మాట్లాడినటువంటి మాట తీరు చూస్తే నారా భువనేశ్వరి మాత్రమే మహిళ, అనిత మాత్రమే మహిళ, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రమే మహిళ, మిగతా వాళ్ళు కాదా? ఇదే ప్రశ్న గత 5 ఏళ్లలో ఒక మహిళగా ఒక తల్లిగా రోజా గారు ఒక చక్కటి అమ్మాయింది, బంగారు తల్లి. అలాంటి అమ్మాయిని ఇంట్లో పెట్టుకొని ఈవిడ మాట్లాడినటువంటి మాటలు, మరి ఇప్పుడు అదే ఆవిడ కూతురుని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకొని అమ్మాయిగో గత 5 ఏళ్లలో నేను ఒక రాజకీయ నాయకురాలుగా 10 ఏళ్లలో రాజకీయ నాయకురాలుగా ఇగో ఈ వ్యాఖ్యలు చేశాను, చంద్రబాబు సంతకాలు పెడితే లోకేష్ గారు మూటలు పట్టుకొచ్చి ఆడి పెళ్ళానికి ఇస్తే ఆడి పెళ్ళని లెక్కెట్టి భువనేశ్వర్కి ఇస్తే అది తీసుకెళ్ళి కంపెనీల్లో పెడుతుంది. క్షమించాలండి, ఇది నేను చేసినటువంటి వ్యాఖ్య కాదు, అక్షరాల మహిళామణి అయినటువంటి రోజా గారు చేసినటువంటి వ్యాఖ్య. అఫ్కోర్స్ మీరు చాలామంది చెప్తారు రోజా గారు అని సంబోధించొద్దు అని, కానీ రెస్పెక్ట్ ఇవ్వడం నా బాధ్యత యాజ్ అ జర్నలిస్ట్. మరి ఇప్పుడు ఏమనాలి ఇవ్వండి మహిళ కింద గౌరవించాలా ఇంకా ఇటువంటి మాటలు మాట్లాడినందుకు? అది తప్పు కాదా? అది వెంట్రుకు కూడా పీకలేవు, నీకేమన్నా ధైర్యం ఉందా చేసేది? ఇష్టం వచ్చినట్టు బూతులు. ఇవాళ దొరికినటువంటి ఇదేంటంటే వాళ్ళ పెయిడ్, అదే బేసిక్గా దాన్ని ఏమనాలి మనం చాలా క్లియర్గా చెప్పాలి అంటే, వాళ్ళ పాంప్లెట్ ఉంది కదా, వాళ్ళ పాంప్లెట్ పత్రికలు రాసినటువంటి రాతలు ఇవన్నీ మనం చూసినట్లయితే దీనికి సంబంధించి మామూలుగా కాదు, 2023లో జరిగినటువంటి వాటిని తీసుకొచ్చి ఇక్కడ సాక్షి పేపర్లో ఒకసారి వాళ్ళు మీరు చూడొచ్చు. శనివారం 19 జూలై 2025 విజయవాడ ఎడిషన్. ఆ వ్యాఖ్యలు దుర్మార్గం, టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్పై ప్రముఖ సినీ తారల ఆగ్రహం, నీచంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలి, నీకు పెళ్ళాం సోదరి లేరా, ఎట్టి పరిస్థితుల్లో ఇది సహించరానిది రమ్యకృష్ణ, నీకు పెళ్ళాం సోదరి లేరా నవనీత్ కౌర్, పిరికి పంద చర్య కవిత, నీచంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలి ఖుష్బు. 2023లో వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఈరోజు సేమ్ టు సేమ్ రీప్లేస్ చేసేసి అక్కడ పేరు ఒకటే మారింది. ఏ పేరు మారింది? అప్పుడేమో బండారు సత్యనారాయణమూర్తి, ఇప్పుడు గాలి భానుప్రకాష్, ఇంతే. అంటే గాలి భానుప్రకాష్ అన్నటువంటి ఒక మాటకి రమ్యకృష్ణ కానీ, లేదంటే కవిత గారు కానీ, సీనియర్ నటీమణి కవిత గారు కానీ, ఖుష్బు గారు కానీ, నవనీత్ కౌర్ కానీ, లేదంటే మిగతా వాళ్ళు కానీ, ఎవరు మన మీనా కానీ, వీళ్ళందరూ కూడా సపోర్ట్ వెళ్ళిపోయారట. అధికారం పోయిన తర్వాత కూడా నోటి దురుసు తగ్గించుకోకుండా ఎన్ని బూతులు మాట్లాడారు రోజా గారు. మహిళ ఎందుకంటే మీకు రాజకీయాలు ఎందుకు? ప్రెస్ మీట్లకు ఎక్కి మీడియాలోకి వచ్చి ఇలాంటి బూతులు మిగతా వాళ్ళందరికీ కూడా నేర్పించడానికా? ఇదే అడుగుతున్నారు చాలామంది మహిళలు. నిన్న కామెంట్లు చూడండి ఒక్కసారి. రోజాని తిడితే తప్పు, రోజా తిడితే తప్పు కాదు అన్నటువంటి మన వీడియో మీద కామెంట్స్ ఒకసారి చూడండి, మీకు తెలుస్తుంది. మహిళ అని చెప్పి మీరు అంటున్నారే, మా ఇళ్లల్లో మా జర్నలిస్టులు, మా అలాంటి సామాన్య జర్నలిస్టులలో మాకు మహిళలు లేరా? మా ఇంట్లో మా తల్లులు చెల్లులు లేరా? మీ వాళ్ళు ఎలాంటి దుర్మార్గపు కామెంట్లు పెడుతున్నారో చూపించమంటారా? వచ్చి పర్సనల్గా మీకు వినిపించమంటారా కామెంట్స్ అవి? ఎందుకంటే పబ్లిక్లో నేను చెప్పను, ఇంకో తల్లిని నేను అవమానపరచాలనుకోను వ్యాఖ్యలతోటి. సో ఇలాగా తప్పు చేయడం, దొరికిపోవడం, ఇవన్నీ కూడా సేమ్ టు సేమ్ మ్యాటర్. మీకు గుర్తున్నట్టయితే బండారు సత్యనారాయణమూర్తి గారు ఎప్పుడైతే అప్పట్లో ఒక వ్యాఖ్య చేశారో అన్నదానికి మొత్తం
ఆ రోజు వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అదే స్టేట్మెంట్స్ని యాజ్ ఇట్ ఈస్గా గాలి భానుప్రకాష్కి ఈరోజు లేని మద్దతుని ప్రకటించేశారు అంటూ. అంటే వాళ్ళకి ఏం మాట్లాడారు ఏంటి అనేది వాస్తవాలు తెలుస్తున్నప్పటికీ వాళ్ళ పరువు కూడా తీయడానికి రాధికా శరత్ కుమార్ది, కృష్ణవంశీ వాళ్ళది, తర్వాత కవిత గారిది, ఖుష్బూది, వీళ్ళందరూ పరువు తీయడానికి, వీళ్ళందరూ నా స్నేహితులు అని చెప్పడానికి ఎవరన్నా చెప్పుకుంటారా? ఎలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు నా స్నేహితులు అని ఎవరన్నా చెప్పుకోగలుగుతారు అసలు? వైసీపీలో ఇగో వీళ్ళందరూ నా ఫ్రెండ్స్, వైసీపీ ఎమ్మెల్యే నా ఫ్రెండ్ అని చెప్పి ఎవరన్నా చెప్పుకోగలుగుతారా బయట? బాల్యమిత్రులైనా సరే వెళ్తే పొళ్ళు రాలగొడతారు. ఒరే చిన్నప్పుడు బాగానే ఉన్నావు కదే, నువ్వేంటే ఇలా ఉన్నావు, ఇలా మారిపోయావు, ఇలాంటి మాటలు మాట్లాడడం, చిన్నప్పుడు బాగానే ఉన్నావు కదా అని చెప్పి వాళ్ళే తిడతారు. అయినా ప్రజలకు దండం పెట్టాలి. ఇలాంటి వాళ్ళందరినీ రాజకీయ నాయకులను చేసి అందలాలు ఎక్కిస్తే చివరికి వచ్చి ఇలాంటివే ఉన్నాయి అన్నానికి. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ, తప్పు చేయడం, అడ్డంగా దొరికిపోవడం, తర్వాత బుకాయించడం అనేటువంటిది గత 11-12 ఏళ్ళు ఇంకా మాట్లాడితే ఇంకా ఎక్కువగానే జరుగుతోంది అనేది అందరికీ తెలిసినటువంటి వాస్తవమే. అందులో భాగంగా దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తూ పుష్కర కాలంలోకి అడుగు పెట్టబోతున్నారు అనేది మాత్రం చెప్పుకోదగినటువంటి అంశం. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.